భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినటువంటి దేవర ట్రైలర్ నిజంగానే భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతుంది. మాస్ ఫ్యాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీతో మాత్రం మరో స్థాయికి వెళ్తానని చెప్పాల్సి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ లో చెప్పినటువంటి డైలాగులు మాత్రం అదిరిపోయే రేంజ్ లో పేలయ్యని చెప్పాలి. ముందన్నడు లేని విధంగా ఈ మూవీలో మాత్రం డైలాగ్స్ ఫాస్టింగ్ అవబోతున్నాయని చెప్పడంలో డౌట్ లేదు. అంత అద్భుతంగా పలికాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ మూవీతో మరో సెన్సేషన్ సృష్టించే అవకాశం గట్టిగానే ఉందని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ని చూపించేటటువంటి విధానం కూడా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియన్ రేంజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ సాధారణ మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే హీరోగా ఎదుగుతున్నటువంటి టైంలో ఇటువంటివన్నీ ఖచ్చితంగా జరగాల్సి ఉంటుంది. అందుకని ఇండియాని సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడు కొరటాల శివ. ఈ మూవీ మీద ఉన్నటువంటి అంచనాల ప్రకారం 160 కోట్లు అయితే ఖచ్చితంగా రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. బుకింగ్ల రూపంలోనే భారీ స్థాయిలో గ్రాప్ చేసే అవకాశం చాలా గట్టిగా ఉంది. వాటి డైరెక్ట్ బుకింగ్లు కూడా బాగా జరిగే అవకాశం ఉంది. రణబీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ యొక్క క్యారెక్టర్ కూడా ఇందులో అదిరిపోయే రేంజ్ లో అయ్యాయని చెప్పాలి. కూడా కొన్ని సీజీ షాట్లు మాత్రం దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయని చెప్పాలి. కొరటాల శివ యొక్క క్రియేటివిటీకి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్పక తప్పదు. ఆ షార్ట్ తీసినందుకు రాజాసాబ్ మూవీ అయితే వేగంగా షూటింగ్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా డైరెక్ట్ గా ఈ మూవీని రిలీజ్ చేసేయాలేమో అన్నంత విధంగా షూటింగ్ అయితే స్పీడ్ గా నడుస్తుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ యొక్క షూటింగ్ స్పీడ్ గా జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే ఈ మూవీకి సంబంధించి కొన్ని సెట్లు కూడా వేశారు. ఆ సెట్లు కూడా వాడుకుంటూ మూవీ అయితే స్పీడ్ గా రన్ అవుతూనే ఉంది. మారుతి మాత్రం కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడు ప్రభాస్ ని. జోనర్ లో ప్రభాస్ ని మాత్రం చాలా కొత్తగా చూపించే ప్రయత్నంలో ఈ మూవీ రూపంలో మరో బ్లాక్ బస్టర్ పడిందంటే మాత్రం ఎక్స్ట్రానరీగా ఉంటుంది.